పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం దివాల్పూర్ బంద్ చేపట్టారు. ఉదయం నుండి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని, గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ రద్దు అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. మరో 2 రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేసుకుని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే నిరాహార దీక్షను సైతం కూర్చుంటామని తెలిపారు. అనంతరం వంటవార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు దిల్వార్పూర్ గ్రామంలో ఈ యొక్క ఇథనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 22వ రోజుకు ఈ యొక్క నిరాహార దీక్ష చేరడం జరిగింది. అదేవిధంగా 22వ రోజు మేము వంట వార్పు కార్యక్రమాన్ని ఈరోజు మన బస్టాండ్లో మన నిరాహార దీక్ష ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఇథనాల ఫ్యాక్టరీల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి. మా ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి చిన్న గోదాంలోనే ఆ పురుగులు వస్తే మేము తట్టుకోలేకపోతున్నాము. అంత పెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే దీనివల్ల ఎంతో పొల్యూషన్ అవుతుంది. మరియు వాటర్ బోర్లో నుంచి కానీ ఆ వాటర్ వైట్గా రావిగా రెడ్ కలర్ వాటర్ వస్తాయి. మరియు బొబ్బర్లు రావడం జరిగింది. నిన్ననే మా దిలార్పూర్ గ్రామానికి చెందినటువంటి ఒక శ్రీకాంత్ ఎస్టీ చనిపోవడం జరిగింది. మళ్ళా ఫారెన్ కంట్రీస్